హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్. ఏపీ రాష్ట్ర రైతులకు భారీ శుభవార్తనైతే తెలిపింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. అకౌంట్లలో మరో 2 రోజుల్లో ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కాబోతున్నాయి. మొదటగా ఏ రైతుల ఖాతాల్లో ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తారు, ఏ రైతులకు ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి, పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి, మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన వీడియోని అయితే షేర్ చేయండి. వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఊహించని శుభవార్తనైతే తెలిపింది. రైతుల ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఈ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా ప్రతి రైతు పొందాలంటే ఇదివరకే మనం చెప్పినట్లుగా కంపల్సరీ ఈకేవైసీతో పాటు మీ యొక్క పట్టాదారు పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా చేసుకోవాలని అయితే తెలిపింది. అలాగే అనేక పథకాల ద్వారా ఇప్పుడే మన రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఆర్థికంగా అయితే సాయం చేస్తూ వస్తుంది. ఈ పథకాలతో పాటు ఇప్పుడు మన మరొక సరికొత్త పథకాన్ని అనేది కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొచ్చింది. ఈ ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, ఇప్పుడు అన్నదాత సుఖీభవ అనే కొత్త పథకంతో రైతుల ఖాతాలలో కూడా డబ్బులు అనేది కూడా అందజేసేందుకు ఏటా 20,000 రూపాయలు అయితే డబ్బులు అందజేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది. దీనికి సంబంధించి కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా అయితే సిద్ధం చేసింది. అదేవిధంగా ప్రతి రైతు కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందాలంటే ఖచ్చితంగా అయితే రైతుల ఖాతాలలో కూడా వెంటనే కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ అనేది కూడా చేసుకోవాలని అయితే తెలపడం జరిగింది. క్రిందటి వీడియోలో నేను రైతు భరోసాకు సంబంధించి ఏ పత్రాలు కావాలి, ఏ పత్రాలు ఉంటే వెంటనే అప్లై చేసుకోవచ్చు అనే దానిపైన క్రిందటి వీడియోలోనే కూడా ప్రతి రైతుకు కూడా తెలియజేయడం జరిగింది. ఒకవేళ ఏమైనా మీకు చూడనట్లయితే వెంటనే కూడా ఆ వీడియో కూడా ఓపెన్ చేసి చూడండి, మీకు పూర్తి వివరాలు కూడా అర్థమవుతాయి. ఇప్పటికే మనకి ఏపీలో అధిక వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం శుభవార్తలు అయితే చెప్పింది. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద నిధులను ప్రభుత్వం అయితే విడుదల చేసింది. ఇన్పుట్ సబ్సిడీ కింద నిధులు ఈ మేరకు రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్పి సిసోడియా ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యానవన పంటలకు జరిగిన నష్టపరిహారంలో భాగంగా 5,78,18,000 రూపాయలు అయితే విడుదల చేశారు. వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో చాలా మేరకు రహదారులు ధ్వంసం కాగా ప్యాచ్ వర్క్ చేసేందుకు ప్రభుత్వం 290 కోట్ల నిధులను అనేది కూడా విడుదల చేసింది. అలాగే ఆంధ్రప్రదేశ్ రైతులకు ప్రభుత్వం అయితే తీపి కబుర్నైతే చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద 5,78,18,000 అందజేసేందుకు వివిధ పాలసీలైన ఆ మొత్తాన్ని అయితే ఆమోదంతో అయితే తెలపడం జరిగింది. వీటితో పాటు అధికారులకు కూడా జారీ చేసింది, ఉత్తర్వులు అనేది కూడా జారీ చేసింది. జూలైలో కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో రైతులు 8,376 మంది నష్టపోయారని అయితే గుర్తించింది. బాధిత రైతులకు డిపిటి కింద ఇన్పుట్ సబ్సిడీ అందజేయాలని అయితే సిసోడియా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మరోవైపు ఏపీలో జూలైలో కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న ఎండిఆర్ జిల్లా ప్రధాన రహదారులు, రాష్ట్ర హైవేల మరమ్మతులు, ప్యాచ్ వర్కుల కోసం ప్రభుత్వం డబ్బులు అయితే విడుదల చేసింది. ఈ మేరకు 290.40 కోట్లు విడుదల చేశారు. ఎస్డిఆర్ఎఫ్ నుంచి ఈ నిధులు కేటాయించారు. పంటలు నష్టపోయిన 8,374 మంది రైతులకు పెట్టుబడి రాయితీకి 5.78 కోట్లు విడుదల చేసిన విషయాన్ని అయితే మన
రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారికంగా ప్రస్తావించారు. ఈ మేరకు విపత్తు నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా బుధవారం ఉత్తర్వులు అనేది కూడా జారీ చేయడం జరిగింది. మరోవైపు ఏపీలో కౌలు రైతులకు సంబంధించి క్యాబినెట్లో కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు. కౌలు మేలు చేసేందుకు కౌల కార్డులు ప్రొఫార్మాను మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతుల సంతకాలు లేకుండా కౌలు కార్డులు అందజేసేందుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. రైతుల భూమి హక్కులకు ఎటువంటి నష్టం లేకుండా ఈ కార్డులు ఇవ్వాలని, వారికి ఉన్న అపోహాలు తొలగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ కౌలు కార్డులను రెవెన్యూ శాఖ ద్వారా కాకుండా మండల వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా పంపిణీ చేయాలని అయితే ఆలోచన చేస్తున్నారు. వచ్చే రబీ నాటికి వీటిని అందించాలని అయితే ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు ఇటీవల కురిసిన వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన వారికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక సాయాన్ని అనేది కూడా ప్రకటించారు. హెక్టార్ పత్తికి 25,000, వేరుశనగకు హెక్టార్ షిప్పింగ్ ఫామ్ రెస్టిలేషన్కు 15,000, పసుపు అరటికి 35,000 చొప్పున సాయం చేయడం జరిగింది. మొక్కజొన్న, కొర్ర, సామ, రాగులకు హెక్టారుకు 15,000 రూపాయల చొప్పున ఇస్తామన్నారు. రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్న కష్టాల్లో ఉన్న ప్రజలకు సాయంగా నిలబడాలనేదే ఉద్దేశంతో బెస్ట్ ప్యాకేజ్ ఇచ్చి వారికి తోడుగా నిలుస్తామన్నారు. బ్యాంకులు, ఇన్సూరెన్స్ ఏజెన్సీల ద్వారా మంచి సాయం అందేలా చేస్తామన్నారు. మత్స్యకారుల బోట్లకు, చేనేత కార్మికులకు, పశువులు కోల్పోయిన రైతులకు కూడా పరిహారం అందిస్తామన్నారు. వరద సమయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి అన్నీ పరిశీలించి ఈ ప్యాకేజీని ప్రకటిస్తామని అయితే తెలిపారు. మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లోకి బాధితులకు చెల్లించే పరిహారాన్ని ప్రభుత్వం భారీగా పెంచింది. ఏపీ కేబినెట్ సమావేశంలో వరద సహాయానికి ఆమోదం తెలిపారు. అంతేకాదు చిరు వ్యాపారులకు గతంలో 5,000 చొప్పున ఇచ్చే నష్టపరిహారాన్ని ఏకంగా 25,000కు పెంచడం ఊరట అనేది కూడా కల్పించింది. విజయవాడ నగరంలో వారం 10 రోజులు వరదలో చిక్కుకొని ముప్పునకు గురైన ప్రతి ఇంటికి 25,000 ఆర్థిక సాయం, ఆస్తులపై ఉన్నవారికి, పై అంతస్తుల్లో ఉన్నవారికి 10,000 రూపాయల ఆర్థిక సాయం ఇస్తామని అయితే తెలపడం జరిగింది. అదేవిధంగా కిరాణా షాపులు, చిన్న వ్యాపారాలు కోల్పోయిన వారికి కూడా 25,000 రూపాయలు అయితే ఇస్తామని అయితే తెలిపారు. ఈ విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వంలో అన్ని పథకాలకు సంబంధించి కూడా డబ్బులు అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తూ వస్తుంది. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కూడా మరో 2 రోజుల్లో నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంది. ఇది అప్డేట్.